TR9 టీవీ ఆయుష్తో ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హోమియోపతి అనేది ప్రపంచవ్యాప్తంలో ప్రాచుర్యం చెందినటువంటి వైద్య విధానం. చర్మ సంబంధిత వ్యాధులలో సోరియాసిస్ ఇది ఒక బ్రహ్మ రాక్షసి అని అందరూ అనుకుంటారు. చిన్నల నుండి పెద్దల వరకు భయపెట్టే ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి కావలసినటువంటి మందులను ఏ విధంగా తీసుకోవాలి, హోమియోపతి ద్వారా ఎలాంటి వైద్య చికిత్స ఉందో ఇప్పుడు ప్రొఫెసర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం ప్రొఫెసర్ గారు, ఇప్పుడు ఈ సోరియాసిస్ అంటే ఏమిటి, అసలు ఇది ఎందుకు వస్తుంది? సోరియాసిస్ ఎందుకు వస్తుంది అని చెప్పడం చాలా కష్టం ఉంది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొందరు ట్యూమర్ థియరీ కింద వాడుకుంటారు, కొందరు ఇది అన్నోన్ ఇటియాలజీ. ఎందుకు వస్తుంది అనేది ప్రత్యేక నిర్దిష్టమైన కారణాలు చెప్పలేము. అయితే మన శరీరం పై పొలుసులు రోజు కొన్ని పోతూ ఉంటాయి, కింద నుంచి రీప్లేస్ అవుతూ ఉంటాయి. అది ఒక రేషియో ప్రపోర్షన్ పెట్టుకున్నప్పుడు మన శరీరం ఎప్పుడూ ఒకేలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అవసరానికి మించి ఎంతైతే సెల్ జనరేట్ కావాలనో దానికన్నా చాలా ఎక్కువ శాతంలో ఆ సెల్ జనరేట్ అయినప్పుడు అవి పొలుసుల్లాగా శరీరం పైన వస్తూ ఉంటాయి. పుట్టలుగా పొలుసుల్లాగా శరీరం మీద వస్తుంటాయి. దీన్నే మనం సోరియాసిస్ అంటాం. అంటే సెల్ డివిజన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది, చర్మంలో ఎక్కువగా సెల్స్ ఉత్పత్తి అవుతుంటాయి. కాబట్టి దీన్ని మనం ఇలా వచ్చిన దాన్ని సోరియాసిస్ అంటుంటాం. అంటే ఈ సోరియాసిస్ అంటువ్యాధా? అంటువ్యాధి కాదండి. ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధి అయితే కాదు. అంటువ్యాధి అసలు కాదు. కొన్నిసార్లు మనకు ఆ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఈ చర్మవ్యాధికి కారణం కొందరు సైకోసోమాటిక్ డిజార్డర్స్, మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా, యాంగ్జైటీ, దానివల్ల కూడా కొంత ఈ వ్యాధి వస్తుంది అని కొన్ని థియరీస్ ఉన్నాయి. కానీ ఎందుకు వస్తుంది అని నిర్దిష్టంగా చెప్పలేము. అంటువ్యాధి మాత్రం అసలు కాదు. ఈ సోరియాసిస్లో ఎన్ని రకాలుగా ఉంది? చాలా రకాలుగా ఉన్నాయండి. వాటిల్లో చాలా ముఖ్యంగా మనం ఎక్కువ చూసేది సోరియాసిస్ వల్గారిస్, గట్టిట్ సోరియాసిస్, పస్టులార్ సోరియాసిస్. సోరియాసిస్ కొన్ని పార్ట్స్గా వచ్చినప్పుడు స్కాల్ప్ ఒక్క తలలోనే వస్తుంది. నెయిల్స్ ఒక్క నెయిల్స్కే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా పస్టులార్ సోరియాసిస్, గట్టిట్ సోరియాసిస్, సోరియాసిస్ వల్గారిస్ అని చాలా రకాలుగా, ఇది క్యాల్ప్ సోరియాసిస్ అని, సోరియాసిస్ ఇంగువైన నెయిల్స్కి వచ్చిన దాన్ని, ఈ విధంగా మనం డిఫరెంట్గా క్లాసిఫై చేస్తుంటాం. అంటే ఇది అవయవానికి ఒకదానికే వచ్చే అవకాశం ఉందా? ఇది చర్మానికి, నెయిల్స్కు అండ్ జాయింట్స్కు కూడా వచ్చే అవకాశం ఉంది. సోరియాసిస్ ఆర్థరైటిస్ కూడా వస్తూ ఉంటుంది. అంటే ఈ తలలో వచ్చే సోరియాసిస్ అంటే పొలుసులు ఇలా ఊడిపోతూ ఉంటాయి. తలలోనే కాకుండా సోరియాసిస్ లక్షణమే పొలుసులుగా రావడం. చర్మం పొలుసులుగా రావడమే సోరియాసిస్ యొక్క ముఖ్య లక్షణం. అది తలలో కానీ చర్మం మీద మిగతా పార్ట్స్లో ఎక్కడొచ్చినా సోరియాసిస్ పొలుసులుగా వస్తుంది. అయితే ఈ పొలుసులుగా వచ్చి ఎర్రగా మచ్చలుగా వచ్చేదాన్ని యూజువల్గా మనం సోరియాసిస్ వల్గారిస్ అంటూ ఉంటాం. అట్లాగే ఈ పొలుసులుగా వచ్చి శరీరం తిక్కై కొన్నిసార్లు పస్ కూడా వస్తూ ఉంటుంది. అందుకని దాన్ని పస్టులార్ సోరియాసిస్ అంటాం. పస్ వస్తూ ఉంటుంది, అంటే చీములాగా వస్తూ ఉంటుంది. గట్టేట్ సోరియాసిస్ ఉండలుగా వచ్చి మధ్య చర్మం లేస్తూ ఉంటుంది, కానీ ఉండలుగా చాలా గట్టిగా ఉంటుంది. అది గట్టేట్ సోరియాసిస్ అంటూ ఉంటాం. ఇట్లా శరీరం మీద అది వచ్చిన విధానాన్ని, ఏ పార్ట్కి వచ్చింది అనే దాన్ని బట్టి మనం సోరియాసిస్కు డిఫరెంట్ నేమ్స్ ఇస్తూ ఉంటాం. అంటే ఇలా ఈ పొలుసులాగా రావడం ఇదంతా ఎందుకు జరుగుతుందంటారు? చెప్పాను కదా, ప్రతి మనిషిలోనూ శరీరంలోని పై కణాలు కొన్ని రోజు పోతూ ఉంటాయి, కింది నుంచి కణాలు గ్రో అవుతూ ఉంటాయి. ఇది ఒక రేషియో ప్రపోర్షన్లో జరుగుతుంది. ఒక చర్మం ఒక సెల్ పోతే ఇంకో సెల్ వస్తుంది. అట్లా కాకుండా ఒక్క సెల్ పోతే 10 సెల్ 100 సెల్ వచ్చినాయనుకోండి, ఇంకా మిలియన్స్ ఆఫ్ సెల్స్ వచ్చినాయనుకోండి, అప్పుడు అది పొలుసుల్లాగా మనకు శరీరం మీద వస్తూ ఉంటుంది. అంటే మన బాడీలో ఎక్కువ ఉత్పత్తి అయితే సెల్స్ ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటాయి. శరీరం స్కిన్లో సెల్ డివిజన్ చాలా ఫాస్ట్గా ఎక్కువగా వేగంగా జరుగుతూ ఉన్నప్పుడు ఈ జబ్బు వస్తూ ఉంటుంది. అంటే ఇది సోరియాసిస్ అని మనం ఎలా నిర్ధారించవచ్చు?
కొన్ని టెస్ట్లు ఉన్నాయండి. ఒకటి స్కిన్ గ్రాఫ్టింగ్, మనం స్కిన్ తీసి ఒకటి లక్షణం పొలుసులుగా. అయితే పొలుసులుగా వస్తున్నప్పుడు ఇంకా కొన్ని డిసీజెస్ కూడా దీనిలాగానే ఉంటాయి. ఎక్స్పోలియేటివ్ డర్మటైటిస్ అని ఎలర్జీ ద్వారా వచ్చే ఒక జబ్బు ఎట్లాగే పొలుసులుగా వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు, ఇది దీన్ని దానిగా దాన్ని దీనిగా. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ ఏంటంటే ఎలర్జీ అనేది కొన్ని పదార్థాలకు ఎక్కువగా అవడం లేదా బాడీలో మన శరీరంలో ఐజీఈ లెవెల్స్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సోరియాసిస్లో ఐజీఈ లెవెల్స్ పెరగవు. ఎక్స్పోలియేటివ్ డర్మటైటిస్లో ఈ తర్వాత అది బ్లడ్ టెస్ట్కి సంబంధించి. తర్వాత స్కిన్ గ్రాఫ్ట్, స్కిన్ కొంచెం పీల్ ఆఫ్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు కూడా మనకు వీటి డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగే సింపుల్ టెస్ట్ ఫర్ సోరియాసిస్, ఏదన్నా పొలుసును పట్టి ఇట్లా లాగితే ఒక చిన్న రక్తము బిందువు అక్కడ ఒక ఇట్లా సూదితో పొడిచినట్టుగా మనకు చిన్న రక్తం ఎట్లా ఉంటుందో అట్లా పేరుకున్నప్పుడు అది ఖచ్చితంగా సోరియాసిస్ అని నిర్ధారించుకోవచ్చు. అంటే ఆ చర్మాన్ని లాగితే ఆ పొలుసును, ఒక లేసిన పొలుసును మనం లాగినాం అనుకోండి, ఆ లాగితే ఆ పార్ట్లో చిన్న చుక్కలాగా ఒక చిన్న బిందువులాగా మనకు రక్తం కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా కనిపించినప్పుడు దీన్ని ఖచ్చితంగా మనం సోరియాసిస్ అని నిర్ధారించవచ్చు. ఈ వ్యాధిని అదుపులో ఉంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఒక ఫంగస్ వల్ల, ఒక వైరస్ వల్ల వస్తుందని చెప్పలేం. ఎందుకు వస్తుందో ఎవరికీ తెలియదు. ఇది ఇట్లా కణాలు ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల కొందరు ట్యూమర్ థియరీ కింద తీసుకుంటారు, కొందరేమో ఆటో ఇమ్యూన్ అంటారు. కానీ వీటికి ఆటో ఇమ్యూన్లో అయితే సమ్ యాంటీబాడీస్ ఉండాలి. అట్లాంటిది ఏం లేదు, ఇక్కడ జరగవు. అయితే ఎందుకు వస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేము. కానీ సర్టెన్ థియరీస్ ఆర్ సపోర్టింగ్ దట్ ఇట్ ఈస్ అన్ సైకోసోమాటిక్ డిసార్డర్. అయితే ఈ వ్యాధి యొక్క లక్షణాలు ముఖ్యంగా మనం తీసుకున్న పర్సనల్, ఇంతకుముందు మన హోమియోపతి చెప్పినట్టుగా ఆ ఇండివిజువల్ యొక్క ప్రత్యేక లక్షణాలను, అతని వ్యక్తిగతాన్ని, అతని మనస్తత్వాన్ని, అతని డిజైర్స్ అవర్షన్స్ను, అగ్రవేషన్స్ అమ్యులరేషన్స్ను ఇన్ జనరల్గా కన్సిడర్ చేసి తీసుకున్నప్పుడు మనం అవన్నిటిని కన్సిడర్ చేసి మనం మందు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సోరియాసిస్ హోమియోపతిలో చాలా బాగా తగ్గుతుందండి. ఎందుకంటే ఇది ఒక వ్యక్తిగతమైన జబ్బు. దీనికి మనం వ్యక్తిని పరిగణలోకి తీసుకొని ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ జబ్బు ఈ సిస్టంలో, ఈ వైద్య విధానంలో మంచి రిజల్ట్స్ ఉంటాయి సోరియాసిస్తోనని చెప్పగలను. హోమియోపతి ద్వారా పూర్తిగా నా అనుభవంలో పూర్తిగా నివారించవచ్చు. చాలా కేసుల్లో ఐ హ్యావ్ సీన్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్. తప్పకుండా. అంటే ఈ సోరియాసిస్ మనిషికి నొప్పిని కానీ ఏమన్నా కలిగిస్తుందా? చాలా చికాకు ఉంటుందండి. ఇప్పుడు సోరియాసిస్ వల్గారిస్ పొలుసులు రావడంతో మనిషి చాలా డిప్రెస్ అవుతుంటాడు. ఇది పెరుగుతుంది, తగ్గుతుంది, ఓసారి కంప్లీట్గా నార్మల్ అవుతుంది, స్కిన్ తగ్గిపోయింది అనుకుంటూ ఉంటారు. కానీ సడన్గా మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది, ఎందుకు పోతుందో పేషెంట్ ఒక విధమైన డిప్రెషన్లో ఉంటాడు. ఇది తగ్గదు అని అందరు చెప్పడం మూలంగా కూడా ఆయన మానసికంగా చాలా ఆందోళన చెంది ఉంటారు. ఇది ఈ జబ్బు వలన వచ్చే మొదలు. ఈ జబ్బు కిల్లింగ్ డిసీజ్ కాకుండా ఇట్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ద పర్సన్. మానసికంగా దెబ్బతీస్తుంది మనిషిని. సో అదే కాకుండా శారీరకంగా కొన్ని ఈ చర్మం బాగా దురద పెట్టడము, స్టిఫ్గా కావడము, పొలుసులు రావడము, దాంతో చికాకు, ఇవన్నీ కూడా ఉంటుంటాయి. కొన్నిసార్లు ఈ సోరియాసిస్ కాంప్లికేషన్ కింద ఆర్థరైటిస్ కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు జాయింట్ డిఫార్మిటీ రావడం, ముఖ్యంగా ఫింగర్స్లో ఈ ఫస్ట్ జాయింట్స్, ఏది నెయిల్స్లో ఫస్ట్ జాయింట్లో యూజువల్గా ఇది పెయిన్ వస్తుంది, జాయింట్ డిఫార్మిటీ వస్తూ ఉంటుంది. సో ఇలాంటివి వచ్చినప్పుడు నెయిల్స్ కూడా ఊడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు పస్టులార్ సోరియాసిస్ చాలా ట్రబుల్సమ్గా ఉంటుంది. పస్టులార్ సోరియాసిస్ అప్పుడు పస్ రావడము, బ్యాక్టీరియల్ సెకండరీ ఇన్ఫెక్షన్ రావడము, ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవంటే బయట వస్తున్నాయి కాబట్టి పొలుసులు ఊడడం ఇవన్నీ మనకు తెలుస్తుంది. మరి కీళ్ళ లోపల వచ్చిందని ఏ విధంగా తెలుసుకోవడానికి ఉంటుంది? అంటే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి, స్కిన్ మీద లీజన్ ఉండి జాయింట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది.
అంటే డైరెక్ట్గా జాయింట్లోకి సామాన్యంగా రాదు. ఒకవేళ వచ్చినా కానీ మళ్ళీ స్కిన్ లీజన్స్ కూడా ఉంటాయి. స్కిన్ లీజన్స్తో పాటు జాయింట్స్లో మనం ఈ లక్షణాలు సమస్యతో పాటు ఎక్స్ట్రా ఇంకొక సమస్య వస్తూ ఉన్నప్పుడు అప్పుడు మనం దీన్ని సోరియాసిటిక్ ఆర్థరైటిస్గా మనం డయాగ్నోస్ చేసుకుంటాం. శ్రీ చైతన్య ఐటెక్నో స్కూల్ నిజమైన విద్యకు నిదర్శనం, ఫలితాల సాధనకు ప్రతిరూపం. శ్రీ చైతన్య ఐటెక్నో స్కూల్ మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐటెక్నో స్కూల్, ధమ్మాయిగూడ. Admissions are in progress. Contact number 6300719404, 8374717774. సోరియాసిస్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సోరియాసిస్ ముఖ్య లక్షణం చర్మం మీద పొలుసులు రావడం, దురద, దాంతోపాటు మంట. ఇది కొన్నిసార్లు ఉండలుగా శరీరం మీద వస్తూ ఉంటుంది గట్టెడ్ సోరియాసిస్లో. అది కొన్నిసార్లు నొప్పి కూడా కలిగిస్తూ ఉంటుంది. ఈ కొన్నిసార్లు బాగా రెడ్ ప్యాచెస్ లాగా వచ్చి పొలుసులుగా వస్తూ ఉంటుంది. ఇది దురద, విపరీతమైన దురద ఉంటుంది. ఇది సోరియాసిస్ వల్గారిస్లో ఈ విధంగా ఉంటుంది. సోరియాసిస్ కొన్నిసార్లు పస్టులార్, ఈ పొలుసులతో పాటు చీము కారడం, అట్లాంటిది ఆ చర్మంలోంచి చీము కారడము, దాంతోపాటు సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి కొన్ని లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ కావడము, నొప్పి, మంట, బాధ, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొన్నిసార్లు జ్వరం కూడా వస్తూ ఉంటుంది. ఈ విధమైన లక్షణాలతో మనకు ఇవే కాకుండా అప్పుడప్పుడు పేషెంట్స్ మనకు పెక్యులియర్గా నెయిల్ డిఫార్మిటీస్తో వస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారంటే జాయింట్ పెయిన్స్తో కూడా వస్తూ ఉంటారు. స్కిన్ ప్రాబ్లం కొంచెం తక్కువగా ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు జాయింట్ పెయిన్స్, స్కిన్ పెయిన్ సైమల్టేనియస్గా కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఇంతకుముందు ఒకసారి పెయిన్స్ ఏది స్కిన్ ప్రాబ్లం వచ్చి కొన్నిసార్లు ఆ స్కిన్ ప్రాబ్లం దానంతలో కొంచెం డిసప్పియర్ అయ్యి జాయింట్ పెయిన్స్గా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే తగ్గి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. రికరెన్స్ అనేది ఎగ్జాజర్బేషన్స్ అండ్ రెమిషన్స్ అంటాం మనం. ఎగ్జార్బేషన్స్ అండ్ రెమిషన్స్ అనేది సోరియాసిస్లో సర్వసాధారణం. కొన్నిసార్లు సోరియాసిస్ బాగా ఫ్లేరప్ అయి వెంటనే నీకు చర్మం మళ్ళీ నీట్గా, అసలు ఇతనికి ఇంతకుముందు ఏ జబ్బు లేదు అన్నట్టుగా కూడా చాలా స్మూత్గా అవుతుంటుంది. మళ్ళీ తిరిగి 6 నెలలు 3 నెలల్లోనే ఈ మళ్ళీ పూర్తిగా ఫ్లేరప్ అవుతుంటుంది. అయితే మనం నిర్ధారణ, ఈ వ్యాధి తగ్గిందా లేదా అనే నిర్ధారణ తీసుకుంటున్నప్పుడు ఈ చర్మ వ్యాధి 3 సంవత్సరాల వరకు ఒక్కసారి కూడా రెమిషన్ తిరిగి రాకపోతే అండ్ ఎగ్జాజర్బేషన్ మనకు లేకపోతే కంప్లీట్గా మనకు ఫ్రీ ఆఫ్ సిమ్టమ్స్ ఫర్ 3 years ఉంటే యూజువల్గా వి సే దట్ దిస్ పర్టికులర్ డిసీజ్ ఈజ్ ఇది కంప్లీట్లీ డిసప్పియర్డ్. అంటే 3 సంవత్సరాలు రాకపోతే సోరియాసిస్ మొత్తం తగ్గిపోయినట్టుగా మనం. ఒకవేళ మధ్యలో ఏమైనా రిపీట్ అయిందంటే యాజ్ యూజువల్ మళ్ళీ కంటిన్యూ రిపీట్ అవుతూ ఉంటుంది. అది కామన్. సోరియాసిస్లో రెమిషన్స్ అండ్ ఎగ్జాజర్బేషన్స్ ఆర్ కామన్. అట్లా ఏ ఎగ్జాజర్బేషన్ లేకుండా, అంటే ఫ్లేరప్ కాకుండా, మళ్ళీ కనిపించకుండా 3 సంవత్సరాలు ఈ వ్యాధి నుంచి నాకేమీ ఒక్క సిమ్టమ్ కూడా రాలేదు, ఎక్కడా చిన్న మచ్చ కానీ ఏ ఒక్క పొలుసు కానీ రాలేదు అని అనుకున్నప్పుడు అది పూర్తిగా తగ్గిందని భావించవచ్చు. అంటే ఈ వాతావరణం అని చలికాలం, ఎండాకాలం అనేది ఈ కాలం ఏమన్నా వాళ్ళపైన ప్రభావం చూపెడుతుందా? చాలా చర్మ వ్యాధులు చలికాలంలో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చర్మానికి మనకు ఎక్స్టీరియర్ ఆర్గాన్, ఇది మన శరీరాన్ని కప్పి ఇంటర్నల్ పార్ట్స్ను ప్రొటెక్షన్ చేయడానికి ఈ చర్యం బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక రక్షణ కవచం. మన ఇంటర్నల్ వైటల్ ఆర్గాన్స్కి ఇది ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. అట్లానే మన బయట నుంచి థ్రెట్స్ ఏవైతే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ రాకుండా కూడా ప్రివెంట్ చేయడానికి. కాబట్టి శరీరంలో స్కిన్ అనేది చాలా ముఖ్యమైన అవయవం. కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్గా, ఇప్పుడు గుండెకి ఇచ్చిన ఇంపార్టెంట్ చర్మానికి ఇయ్యరు, లివర్కి ఇచ్చిన ఇంపార్టెంట్ చర్మానికి ఇయ్యరు. కానీ చర్మం యొక్క పని మాత్రం మన శరీరం ఇది మన రక్షణకు మాత్రం ఇది ఒక ముఖ్య ఆర్గాన్గా ఉంటూ ఉంటుంది.
వాతావరణ ప్రభావం ఏమైనా దీనిపైన చూపెడుతుందా? సో రక్షణ అవయవం కాబట్టి ప్రతి వాతావరణం ఎఫెక్ట్ స్కిన్ మీద ఉంటుంది. చలికాలంలో స్కిన్ డిసీజ్ ఎక్కువగా ఉండడానికి ఒక ముఖ్యమైన కారణం, చలికాలంలో మన శరీరం యొక్క ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి, ఇంటర్నల్ ఆర్గాన్స్ సురక్షంగా ఉండుకోవడానికి, మన శరీరంలోంచి వేడి బయటకు పోకుండా ఉండడం కోసం శరీరానికి బయట స్కిన్కు సప్లై చేసే క్యాపిలరీస్ కొంచెం ముడుచుకుంటాయి. రక్త ప్రసరణ తక్కువగా జరుగుతూ ఉంటుంది స్కిన్కు చలికాలంలో. అందుకని శరీరంలో మనకు చలికాలంలో చాలా చూస్తూ ఉంటాం, శరీరం పొడిబారడము, పెల్సులుగా రావడము, కొందరికి క్రాక్స్ రావడము, పగలడం, స్కిన్ పగలడము చూస్తూ ఉంటాం. అట్లాగే ఈ బ్లడ్ సప్లై వింటర్లో మన స్కిన్కు కొంచెం తక్కువగా జరుగుతూ ఉంటుంది, అది ప్రొటెక్షన్ మీద కోసం. అలాంటి పరిస్థితుల్లో ఆ చర్మం మీద మనకి ఏవైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, గాయమైనా, ఇలాంటి వ్యాధులు ఏవి వచ్చినా అది హీల్ కావడానికి కొంత ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే చలికాలంలో మనకు చర్మ వ్యాధులన్నీ ఎక్కువ అవడానికి ఆస్కారం చాలా ఎక్కువ. సో ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది చెప్పలేము. ఇన్ జనరల్ ఇట్ ఈస్ వింటర్లో ఎక్కువ ఉంటుంది, కానీ కొందరికి సమ్మర్లో కూడా ఎక్కువ ఫ్లేరప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పాను ఇది వ్యక్తిగత వ్యాధి. ఆ వ్యక్తిగత ప్రత్యేకతలు మనకున్నప్పుడు చర్మ వ్యాధి ఎండాకాలంలో ఎక్కువ అవుతుంది అని ఏదైతే వ్యక్తి చెప్పాడో ఆ వ్యక్తికి క్యాలిబైక్ అనే మందు మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇట్లా వ్యక్తిగతమైన మనకు లక్షణాలు, ప్రత్యేక లక్షణాలు వాతావరణ పరిస్థితిని బట్టి మనకు లభించాయి అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిలో క్యూరేటివ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. మనం అష్యూర్ చేయొచ్చు ఆ పేషెంట్ నీకు తగ్గుతుంది అని. సో ప్రత్యేకమైన లక్షణాలు ఎంత ఎక్కువగా ఉంటే అంత క్యూరబిలిటీ ఆ కేసులో ఎక్కువ ఉన్నట్టు, దానికి మందు కూడా అంత తొందరగా పని చేస్తుంది, అంత తొందరగా ఆ పర్సన్కు నివారణ లభించే అవకాశం ఉంటుంది. అంటే ఈ సోరియాసిస్కి హోమియోపతిలో ఎలాంటి చికిత్సా విధానం ఉంది? హోమియోపతిలో సోరియాసిస్ తప్పకుండా ఏమవుతుందండి, చాలా మంచి మందులు ఉన్నాయి. అసలు చాలామందికి హోమియోపతిలో పేరు వచ్చేది సోరియాసిస్ ట్రీట్ చేయడం. ఎందుకంటే చాలా వైద్య విధానాల్లో ఇది ఇంక్యూరబుల్ డిసీజ్, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి అని చెప్తూ ఉంటారు. నేను మిగతా వైద్య విధానాల పేర్లు చెప్పను, కానీ సామాన్యంగా మిగతా వైద్య విధానంలో చెప్పే మాట ఇది. అలాంటప్పుడు కొన్ని రోజులు వేరే మందులు వాడి వివిధ రకాల ట్రీట్మెంట్స్ తీసుకొని హోమియోపతికి వస్తుంటారు. దానివల్ల కొంత లేట్ కావచ్చు, కానీ ఫ్రెష్గా వచ్చిన కేసుల్లో మాత్రం క్యూరబిలిటీ పర్సెంటేజ్ చాలా ఎక్కువ. ఇలా తిరిగి వచ్చిన వాళ్ళలో కూడా తగ్గుతూ ఉంది. చాలా కేసుల్లో సోరియాసిస్ తగ్గుతుంది, మంచి రిజల్ట్స్ ఉంటాయి. స్వయాన మా మేనమామకే నేను పుట్టక ముందు నుంచి ఉంది సోరియాసిస్. ఆయనకు పస్టులార్ సోరియాసిస్. ఒక స్టేజ్లో ఆయనకు మెడిసిన్స్ వాడి ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కూడా డెవలప్ అయింది. అప్పుడు వాళ్ళు చెప్పారు సోరియాసిస్కు మందు ఆపితే స్కిన్ ఎక్కువ అవుతుంది, మందులు ఇస్తే ఈయన లంగ్స్ దెబ్బతిని చనిపోయే అవకాశం ఉందని. అలాంటి పరిస్థితిలో నేను ఆయనకు మందు స్టార్ట్ చేశాను. ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. వాళ్ళు ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఆక్సిజన్ పెట్టినంతసేపు ఈయన లంగ్స్ పూర్తిగా పనిచేయట్లేదు, మీరు ఆక్సిజన్ ఉంచినంతసేపు ఈయన ఉంటాడు, మీరు హాస్పిటల్లో ఉంచవచ్చు, ఇంటికి తీసుకుపోవచ్చు, మీ ఇష్టం, కానీ ఎప్పుడు మీరు ఆక్సిజన్ తీసేస్తే అప్పుడు చనిపోతారని చెప్పాను. అలాంటి పరిస్థితిలో అప్పుడు మందేశం. ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆయన వయసు ఇప్పుడు 84 సంవత్సరాలు, రిటైర్డ్ టీచర్, ఆరోగ్యంగా ఉన్నాడు. చిన్న స్కిన్ లీజన్ తప్ప పెద్ద సమస్యలు ఏం లేవు. ఓకే, అంటే లంగ్స్ బాగాలేవు అని అన్నారు కదా, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు, అన్నీ బాగైనాయి. సో దట్ ఈజ్ వాట్ హోమియోపతి ఈస్. అది మా ఫ్యామిలీలోనే వండర్. అందరూ అది బాగా గొప్పగా చెప్పుకొని అది కేసు ఒక సమస్యకు కరెక్ట్ పరిష్కారం దొరికితేనే కదా అతన్ని గుర్తించగలిగేది ఆ హోమియోపతి. అదే మా ఫ్యామిలీలో కూడా మా మామ వ్యాధి తగ్గడం మూలంగా మా ఫ్యామిలీ అందరి మెంబర్స్కి కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అట్లా.
మీ ఇంటిలోని నదీ జలాల్లాంటి అనుభూతి. అల్కరా వాటర్ సాఫ్ట్నర్. అపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, స్విమ్మింగ్ పూల్స్, అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి. కరెంటు ఖర్చు లేదు, నీటి వృధా లేదు, నిర్వహణ ఖర్చు లేదు, ఉప్పు, కెమికల్స్ అవసరమే లేదు. హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది అల్కరా సాఫ్ట్నర్. అంటే ఈ హోమియోపతి ద్వారా మీరు మామూలుగా సోరియాసిస్ కంటికి చాలా మందికి చికిత్స చేశారన్నారు. పర్సనల్గా మీరు ఎలాంటి అనుభవాన్ని పొందారు? చెప్పాను, హోమియోపతిలో చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను చెప్పాను మా మామ కేసులోనే చాలా మంచి రిజల్ట్ వచ్చింది, చాలా బాగుందని. అయితే ఈ జబ్బు దీర్ఘకాలిక జబ్బు, అంత తొందరగా నయం కాదు, కానీ పరిష్కారం అయితే తప్పకుండా జరుగుతుంది. స్కిన్ సిమ్టమ్స్ని కూడా తగ్గించవచ్చు. నా అనుభవంలో నేను చాలా కేసులు చూశాను. అన్ని కేసుల్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఏదో ఒక 1-2% కేసుల్లో పూర్తిగా తగ్గలేదు, కానీ సిమ్టమ్స్ మాత్రం రిలీఫ్ వచ్చినాయి. పేషెంట్ ఈజ్ కంఫర్టబుల్. పూర్తిగా లీజన్స్ పోలేదు, కానీ పేషెంట్ ఈజ్ కంఫర్టబుల్. 1-2 కొద్దిగా పర్సెంటేజ్ 5-10% of suffering still remains, but the patient is very very comfortable and is very satisfied. అట్లా ఉంది. కానీ లాంగ్ ట్రీట్మెంట్, కొన్ని కేసుల్లో నేను 20 ఏళ్ళు కూడా మంది ఇచ్చిన కేసు ఉంది. అంటే 3 సంవత్సరాల వరకు తిరిగి రాకపోతేనే ఇది మొత్తం నివారణ అయినట్టు అన్నారు అని భావించవచ్చు. అని మందులు కూడా మనము 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రెగ్యులర్గా వాడుతూనే ఉండాలి. దీంట్లో లీజన్స్ ఉన్నంతసేపు వాడుతూ ఉండాలి. సిమ్టమ్స్ మార్చినప్పుడల్లా మందు మారాలి. తర్వాత ఈ వ్యక్తిగత లక్షణాలను మనం పరిగణలోకి తీసుకొని శరీరంలో ఉన్న బాధ యొక్క లక్షణాలను కూడా మనం పరిగణలోకి తీసుకొని మందిస్తూ ఉంటాం. శరీరంలో సిమ్టమ్స్ మారినప్పుడల్లా మందు చేంజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి పేషెంట్ కాన్స్టెంట్ కాంటాక్ట్లో ఉండాలి. రిపీటెడ్గా మనం అవసరాన్ని బట్టి మందు మారుస్తూ ఉంటాం. దాని పొటెన్సీలో కూడా చేంజ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం పేషెంట్స్ను కంప్లీట్ అబ్జర్వేషన్లో ఉంచుతాం. ఒకవేళ సిమ్టమ్స్ ఫ్రీ అయినాక కూడా ఆ పేషెంట్స్ని మనం అబ్జర్వేషన్లో ఉంచుతాం. కొన్నిసార్లు ఏం మందు ఇవ్వకుండా కూడా అదే అబ్జర్వేషన్లో ఉంచి రాలేదు అని పూర్తి నిర్ధారణ అయిన తర్వాత మనం ఆ కేసును తగ్గింది అని చెప్తాం. అంటే ఈ సోరియాసిస్కి ఆహార నియమబద్ధత ఏమన్నా ఉందా? ప్రత్యేకమైన ఇది ఆహారం వల్ల వస్తుందనేది కాదు. అంటే ప్రత్యేకమైన ఆహార నిబంధనలు ఏమీ లేవు. రొటీన్గా ఏదైతే ఆహారం తీసుకుంటున్నారో అది తీసుకోవచ్చు. ఏదైనా ఆహార పదార్థం ఆ వ్యక్తిలో ఇది జనరల్ కాదండి. ఆ జబ్బును కానీ ఆ పేషెంట్ బాధలను కానీ ఎక్కువ చేస్తున్నట్టుగా మనం గమనిస్తే ఆ పదార్థాన్ని తీసుకోవద్దు అని మనం పేషెంట్ చెప్పాలి. అంటే విచ్ ఎవర్ ద ఫుడ్ సబ్స్టెన్స్ విచ్ ఇంక్రీజెస్ ఈజ్ ప్రాబ్లం, అగ్రవేటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. అట్లా ఫుడ్ కానీ ఈ డైట్ అండ్ రిజిమెన్లో ఏ ఒక్క ఫ్యాక్టర్ అయినా జబ్బును ఎక్కువ చేస్తుంది అని మనం ప్రత్యేకంగా గుర్తించినప్పుడు దాన్ని నివారించడం జరుగుతుంది. ఇది ఈ జనరల్ ఏం లేదండి, కేస్ టు కేస్ డీల్ చేయాల్సిందే. అట్లాగే ఒక ప్రత్యేకమైన మందు ఇచ్చినప్పుడు దాని యాంటీడోటల్ మన ఫుడ్లో ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఉంటే అవి కొంచెం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేషెంట్కు తూజా అనే మెడిసిన్ మనకి ఇండికేట్ అయింది అనుకోండి, రా ఆనియన్స్ తినొద్దని చెప్తాం. ఎందుకంటే తూజా అనే మందుకు ఆనియన్స్ యాంటీడోట్. ఇట్లా మనం మందును బట్టి కానీ ఆ పేషెంట్ని బట్టి కానీ కొన్ని ఆహార నియమాలు చెప్తుంటామే తప్ప పూర్తి కంప్లీట్గా ఈ జబ్బుతో ఉన్న వాళ్ళు ఇవి తీసుకోవద్దు, ఇవే మాత్రమే తీసుకోవాలి అని ఎక్కడా లేదండి. ఇట్ ఈస్ ఆల్ ఇండివిజువల్ ఓరియంటెడ్ అండ్ ద డ్రగ్ విచ్ వీ ప్రిస్క్రైబ్డ్ డిసైడ్స్ వాట్ ద డైట్ అండ్ రిజిమెన్ టు బి కెప్ట్. అంటే ఈ సోరియాసిస్ ద్వారా పొలుసులు, చీము లాంటిది వస్తుందని అన్నారు కదా, ఆ చీము వల్ల ఇంకొకరికి వచ్చే అవకాశం ఏమన్నా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కంటేజియస్ కాదు. ఒకరి ద్వారా ఒకరికి కాంటాక్ట్ ద్వారా సంక్రమించదు. కాబట్టి ఆ అపోహ అక్కర్లేదు.
ఇది ఎందుకు వస్తుంది అనేది పూర్తిగా మనకు తెలియదు. అన్నోన్ ఇటియాలజీ. కానీ కొన్ని గట్టెడ్ సోరియాసిస్లో కొన్ని స్టడీస్ మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది అని చెప్పడం, కొన్ని టెక్స్ట్ బుక్స్లో నేను రావల్ఫియా సర్పెంటినా అంటే మనం ఆయుర్వేదంలో సర్పగంధి అంటారు, అది చాలా బాగా రిలీఫ్ చేస్తుంది గట్టెడ్ సోరియాసిస్ అని ఒక టెక్స్ట్ బుక్, ఒక డర్మటాలజీ టెక్స్ట్ బుక్లో నేను చదవడం జరిగింది. దానికి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం చేస్తారంటే, ఈ గట్టెడ్ సోరియాసిస్ మానసిక ఒత్తిడి ద్వారా వస్తుంది, రావల్ఫియా సర్పెంటినా అంటే సర్పగంధి అనే మెడిసిన్ ఈ మానసిక ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది కాబట్టి ఈ వ్యాధి నివారణ అవుతుంది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ కూడా రాశారు. సో ఈ విధంగా మానసిక ఒత్తిడితోని వస్తుంది అనేది కొంత అవగాహనలో ఉంది ఈ జబ్బు గురించి. ఒకవేళ నిజంగా అట్లాంటి మెంటల్ స్ట్రెస్ మనం ఆ వ్యక్తిలో గుర్తించినప్పుడు కొంత మనం ఆ వ్యక్తికి కొన్ని సజెషన్స్, కౌన్సిలింగ్స్ కూడా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఆ మానసిక స్థితిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం హోమియోపతిలో. కాబట్టి ఇది కంప్లీట్గా మనకు ఈ వ్యాధి నుంచి నివారణ పొందడానికి అవకాశం ఉంది. అంటే ఈ సోరియాసిస్ నివారణ కోసం ఎలాంటి మందులు తీసుకుంటే బాగుంటుంది? యూజువల్గా హోమియోపతిని వ్యక్తిగతంగా వ్యక్తి లక్షణాలను తీసుకొని ఇస్తుంటాం. కానీ ఈ డిసీజ్కు కొన్ని స్పెసిఫిక్గా కొన్ని మందులు ఉన్నాయి, అవి చాలా బాగా పనిచేస్తుంటాయి. ఇప్పుడు ఎట్లా అంటే గట్టెడ్ సోరియాసిస్ గురించి నేను ఏదైతే చెప్పానో, టెక్స్ట్ బుక్లో చదివానని, రావల్ఫియా సర్పెంటినా, నాకు 1-2 కేసుల్లో ఈ సర్పగంధి రావల్ఫియా సర్పెంటినా మదర్ టించర్ ఫామ్లో ఇచ్చినప్పుడు మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అట్లాగే క్యాలిబ్రోమ్ అనే మెడిసిన్ ఉంటుంది. క్యాలిబ్రోమ్ మెడిసిన్ సోరియాసిస్కు చాలా మంచి రిలీఫ్ వస్తుంటాయి. నా దగ్గర ఎక్కువ కేసుల్లో క్యాలిబ్రోమ్ పనిచేసింది. అలాగే గ్రాఫైటిస్, ఈ గ్రాఫైటిస్ యూజువల్గా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి, మనిషి బాగా లావుగా ఉంటారు, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వస్తుంటాయి, చర్మం ఎక్కువగా పొడిగా ఉంటుంది, ఈ ఇయర్ వెనకాల ఫోల్డింగ్స్లో లేదా ఎక్స్టీరియర్ పార్ట్స్లో ఎక్కువగా ఇవి పొలుసులు వస్తూ ఉంటాయి, చలికాలంలో బాధలు ఎక్కువ, మోషన్ ఫ్రీగా ఉండదు, చెమట రాదు, అసలు చాలా తక్కువగా ఉంటుంది, చలికి తట్టుకోలేరు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు గ్రాఫైటిస్ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మీకు ఇక్తియోలీనం అనే ఒక మెడిసిన్ ఉంది. నేను అది 2-3 కేసుల్లో నాకు మంచి రిజల్ట్స్ ఇచ్చినాయి. దానికి సోరియాసిస్లో చాలా బాగుంది. అలాగే నెయిల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయినప్పుడు గ్రాఫైటిస్, యాంటిమ్క్రూట్, పెట్రోలియం అనే మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. ఏదైనా నేను ఒక మందు చెప్తే అపోహగా అదే మందు పనిచేస్తుందని కాదండి. వ్యక్తి యొక్క ప్రత్యేక లక్షణాలు హోమియోపతిలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి గ్రాఫైటిస్ ఒక్కటే కాదు, ఇంకా ఏదైనా ఇండికేటెడ్ మెడిసిన్ కూడా అప్పుడు బాగా పనిచేయచ్చు. సల్ఫర్, అట్లాగే ఇది కూడా మంచి మందు. ఆర్సెనిక్ అమాల్గమ్, ఆయుర్వేదంలో ఆర్సెనిక్ పుటాలు కూడా ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ సోరియాసిస్కు. హోమియోపతిలో ఆర్సెనిక్ అమాల్గమ్ చాలా కేసుల్లో, మెనీ నెంబర్ ఆఫ్ కేసుల్లో ఆర్సెనిక్ చాలా బాగా పనిచేసింది. ఆర్సెనిక్ కన్నా కూడా ఇంకా ఆర్సెనిక్ అయోడ్, ఆర్సెనిక్ కాంపౌండ్లో ఆర్సెనిక్ అయోడ్ అనే మెడిసిన్ ఎక్కువగా ఈ సోరియాసిస్లో హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే క్రైసోరోబినం అనే ఒక మెడిసిన్ ఉంది, అది కూడా లోయెస్ట్ పొటెన్సీస్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇవి స్పెసిఫిక్గా మనకు కొన్ని మందులు ఉదాహరణకు. కానీ హోమియోపతిలో మనం ఎప్పుడు చూసినా కేసును వ్యక్తిగతంగా వ్యక్తి యొక్క లక్షణాలను పరిగణలోకి తీసుకొని డిసీజ్ లక్షణాలను జోడిస్తూ మనం మందు ఇచ్చినప్పుడే ఆ జబ్బు పరిపూర్ణంగా కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుంది. హోమియోపతిలో నా అనుభవంలో సోరియాసిస్ చాలా కేసుల్లో నేను మంచి రిలీఫ్ ఇవ్వగలిగాను. నాకు పేషెంట్స్ కూడా వాళ్ళు చాలా సాటిస్ఫైయింగ్గా ఉన్నారు. అంటే ఈ సోరియాసిస్ ఇప్పుడు చర్మం పైన అంటే మనం పొలుసులు ఊడిపోతుంది అన్నాం, ఈ గోర్లలో ఎలా డిఫార్మిటీ, బ్రెటిల్ అవుతాయి, ఇరిగిపోతూ ఉంటాయి, పోతూ మొత్తం అంటే మళ్ళీ మళ్ళీ బ్రేక్ అవుతూ ఉంటాయి, పుచ్చిపోయిన గోర్లు పుచ్చిపోవడం అంటారు, అట్లా పుచ్చిపోయినట్టుగా ఉంటుంది. అట్లా అంటే ఆ గోర్లు అలా పుచ్చిపోయినప్పుడు అది సోరియాసిస్ కింద. అది సోరియాసిస్. గోర్లు పుచ్చిపోవడానికి చాలా కారణం ఉన్నాయి. సోరియాసిస్తో పుచ్చిపోతున్నప్పుడు చర్మం లీజన్స్ ఉంటాయి, అది కూడా ఉంటుంది.
అంటే దేనికైనా కానీ చర్మం పైన ముందు దాని యొక్క ప్రభావం ఇది చూపెట్టిన చర్మం తర్వాతనే మీదనే ఎక్కువగా ప్రభావం చూపించి తర్వాత మిగతా అవయాల్లో చూపిస్తుంది. నేలు కూడా ఇది పార్ట్స్ అండ్ పార్ట్సల్ ఆఫ్ స్కిన్, చర్మంలో ఒక భాగమే గోరు కూడా, కాబట్టి దాని మీద కూడా వస్తుంది ఇది ఎక్కువగా. కానీ మెజారిటీ ఆఫ్ కేసెస్ మనకు తలలో ఎక్కువగా వచ్చిన కేసెస్ ఉంటాయి. ఈ తలలో సింగిల్గా వచ్చిన కేసులు కొంచెం కష్టపెడతాయి, తగ్గడం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. తగ్గుతాయి కానీ కొంత ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఈ తలలో వచ్చినటువంటి ఈ సోరియాసిస్ ఏమన్నా అంటే స్మెల్ కానీ దుర్వాసన కానీ మనిషి దగ్గర నుండి ఏమైనా ఓన్లీ పస్టులార్ సోరియాసిస్ పస్సుతో వచ్చినప్పుడు మాత్రమే కొంచెం స్మెల్ దుర్వాసన ఉంటుంది, కానీ మిగతా ఉండదు. కాకపోతే కొందరికి వ్యక్తిగతంగా వాళ్ళ స్వెట్టే వాసనగా ఉంటుంది. అలాంటి కేసుల్లో మనం ఈ చర్మం కాదు, ఆ వ్యక్తిగతంగా వాళ్ళ స్వెట్టే కొంచెం ఈ డిసీజ్ వల్ల మాత్రం కాదు. డిసీజ్ వల్ల ఓన్లీ పస్టులార్ సోరియాసిస్లో కొందరికిలో స్మెల్ బాగా వచ్చే అవకాశం ఉంది. చర్మ సంబంధిత వ్యాధులలో సోరియాసిస్ ఎందుకు వస్తుంది, దానికి తీసుకోవాల్సినటువంటి నివారణలు ఏంటి, ఎలాంటి సోరియాసిస్నైనా హోమియోపతి ద్వారా తగ్గించవచ్చని డాక్టర్ గారు తెలియజేశారు. మరి ఒక చర్మ సంబంధిత వ్యాధితో దాని నివారణను తెలుసుకోవడానికి మరి ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.